పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. నల్గొండ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కోదాడ నియోజకవర్గంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణంలోని బాలాజీనగర్లో గల ప్రభుత్వ గోదాం వద్ద పోలింగ్ సిబ్బందికి ఈవీఎంలను, ఎన్నికల సామాగ్రిని ఆర్డీఓ సూర్యనారాయణ పర్యవేక్షణలో పంపిణీ చేశారు. కోదాడ నియోజకవర్గంలో మొత్తం 2,45,187 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 1,19,172 మంది కాగా మహిళలు 1,25,997 మంది, ట్రాన్స్జెండర్లు 18 మంది ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 296 పోలింగ్ బూతులు ఉండగా 1,500 మంది పోలింగ్ సిబ్బంది, 700 మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు. కాగా బాలాజీనగర్ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దేతో కలిసి తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ పర్సన్స్ ఈ ఎలక్షన్ బందోబస్తుకి వెళ్ళడం జరిగింది. దాంట్లో బయట నుంచి సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్, అదర్ స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్లస్ తమిళనాడు నుంచి కూడా ఫోర్సెస్ని మనం వాడుకుంటున్నాం. సో అన్ని సెక్టర్స్కి, అన్ని రూట్స్కి ప్రాపర్ ఆర్మ్డ్ ఎస్కార్ట్ యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. క్రిటికల్ లొకేషన్స్ ఏమున్నాయి ఆ లొకేషన్స్కి ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా ఏర్పాటు చేశాం. దీనికి ముందే ప్రివెంటివ్ మెజర్స్, ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్, బైండ్ ఓవర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సీజర్స్ కూడా మనకు చాలా వరకు అయింది. చెక్ పోస్టులు, ఎఫ్ఎస్టీ టీమ్స్, ఎంసీసీ టీమ్స్ ఇవన్నీ కూడా ఎలక్షన్ రోజు కూడా పని చేస్తుంది. అట్లనే నిన్న ఈవినింగ్ నుంచి సైలెన్స్ పీరియడ్, ఎటువంటి క్యాంపెయినింగ్ కాకుండా ర్యాలీస్ కానీ 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. వైన్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ అయి ఉంది. ఎటువంటి లిక్కర్ కానీ, క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కానీ, వేరే ప్రీవియస్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా స్పెషల్ టీమ్స్ని పెట్టి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే దాని మీద కూడా మనం యాక్షన్ తీసుకుంటాం. సో ప్రశాంతంగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. కోదాడ ఏసీలో మొత్తం 296 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 296 పోలింగ్ స్టేషన్లు కూడా పకడ్బందీ ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ స్టాఫ్కి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా మంచి సౌకర్యాలతో వాళ్ళకి మంచి వాటరు, తర్వాత ఫ్యాన్ సౌకర్యము, అదేవిధంగా భోజనం, అదేవిధంగా మంచి క్లీనింగ్ చేసి పోలింగ్ స్టేషన్ కూడా అన్ని నీట్గా ఉంచడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ పంచాయతీ సెక్రటరీస్, తర్వాత విలేజ్ వాలంటీర్స్ని కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళు వెళ్ళగానే వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళకి అన్ని సౌకర్యాలు చూసుకుంటారు. మన కాన్స్టిట్యున్సీలో ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఒక ఉమెన్ పోలింగ్ స్టేషను, అదేవిధంగా ఒక యూత్ పోలింగ్ స్టేషన్, ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆల్రెడీ మన కలెక్టర్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చూసి. సో ఈ పోలింగ్ స్టేషన్లో కూడా మంచి సౌకర్యాలు, ప్రత్యేక సౌకర్యాలు, అంటే కాన్స్టిట్యున్సీ ఓటు తీసుకుని మనం దత్తత తీసుకునేటట్లు ఏర్పాటు చేయాలి. 100% వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం ఈసారి. అదే కాకుండా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో అవుట్ సైడ్ కూడా ఒక 458 లొకేషన్స్లో వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో అబ్జర్వర్ గారి ఆధ్వర్యంలో మైక్రో అబ్జర్వర్స్ కూడా ఉంటారు. వాళ్ళకు కూడా సెపరేట్గా వాళ్ళ టీం కూడా వచ్చింది. వాళ్ళంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ ఉంటారు. సో ఎస్పీ గారు బందోబస్తు ఆధ్వర్యంలో చక్కగా టీమ్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. సాయంత్రం వరకు పోలింగ్ పార్టీస్ పోలింగ్ స్టేషన్ రీచ్ అవుతారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.